నటుడు బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరిట తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని తన సినిమా థియేటర్ నుంచి ఉదయం ఈ యాత్ర ప్రారంభమైంది. సుమారుగా 465 కిలోమీటర్ల మేర గణేష్ యాత్ర సాగనుంది. ఇది రాజకీయ యాత్ర కాదని, దేవుడు మొక్కు మాత్రమేనని బండ్ల గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో నడిచి వెళుతున్నానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ముందడుగు వేస్తున్నానని చెప్పారు బండ్ల. ఇది దేవుడు మొక్కు సంకల్పం. షాద్నగర్ నుంచి వెంకటేశ్వర దగ్గర నడుచుకొస్తా అని మొక్కు తెచ్చుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సార్ ప్రాణాలతో రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తా స్వామి అన్న. గత వారం 12వ తారీఖు నాడు సార్ మీద కేసు కూడా కొట్టేయడం జరిగింది. స్వామివారికి మొక్కు గుర్తొచ్చి కలియుగదేవి ఏడుకొండల వారి దగ్గరికి మన ఊరి నుంచి నడుచుకుంటా పోతున్నా. ఇది ఏమాత్రం రాజకీయ మొక్కు కాదు, రాజకీయాలకి ఏమైనా సంబంధం లేదు. ఇది నా పర్సనల్ దేవుడికి మొక్కు తెచ్చుకుంటున్నాను. దీని ద్వారా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఆ స్వామి గారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. అంటే దీని గురించి లోకేష్ గారికి ఏమన్నా చెప్పడం జరిగింది? ఎవరికి ఎందుకు చెప్తానమ్మా, నా ఇష్టం, నా మొక్కు నేను చెప్పుకోవడానికి. నేను ఎందుకు చెప్తే ఎవరికి చెప్పను, నాకు